హాయ్ ఫ్రెండ్స్, రాజమండ్రి రాజువోల్లో అయితే 2BHK హౌస్ సేల్కి అయితే వచ్చిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇదంతా కూడా దీని కొలత వచ్చేసి మనకి 26x50 సైజులో ఉంటుందండి. ఇది రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది. ఫ్రంట్ 33 ఫీట్ రోడ్స్ అయితే ఇచ్చారండి. దీనికి బాగుంది. ఎలివేషన్ అంతా కూడా బాగా చేయించారు. ఫ్రంట్ అయితే కార్ పార్కింగ్ కూడా ఫ్రంట్ పెట్టుకోవచ్చు, లోన కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది కలాయి గేట్ ఇచ్చారు. ఇదంతా కూడా ఒకసారి చూపిస్తాను లోనకి. ఇదిగోండి, ఈ సైడ్ అంతా బైక్ పార్కింగ్ అయితే చేయించుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇది కారు కూడా పెట్టుకోవచ్చు అండి. దీంట్లో చిన్న కార్లు అయితే పడుతుంది. ఇది ఈశాన్యంలో సబ్మెర్సిబుల్ పంప్ అయితే ఇచ్చారు దీంట్లో. ఇదిగోండి, అలాగే నార్త్ వైపు ఒక 2.5 అడుగులు సందు అయితే ఇచ్చారండి. అలాగే వెస్ట్ వైపు 1.5 అడుగు సందు ఉంటుంది. సౌత్ వైపు కూడా 1.5 అడుగు సందు అయితే ఉంటుందండి. అది కూడా చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. ఇదిగోండి, ఇది 1.5 అడుగు సందు ఉంటుంది. ఇది బిల్డింగ్ చుట్టూ అయితే తిరగడానికి అయితే ప్లేస్ అయితే బాగానే వదిలేరండి, బాగుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన 2BHK హౌస్ అండి. ఇది రాజమండ్రి రాజువోల్లో అయితే ఉంటుందండి ఈ హౌస్. పూర్తి వరకు చూడండి, మొత్తం మీకైతే చూపిస్తాను ఈ హౌస్ అంతా కూడా. ఫ్రంట్ అయితే అండి ఈ విధంగా ఉంటుంది. సిట్అవుట్లో PVC సీలింగ్ అయితే చేయించారండి. ఇది ఇవన్నీ కూడా 5 స్టెప్స్ అండి. ఇవన్నీ కూడా ఫ్లోర్ పెయింట్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ అయితే టైల్స్ తీసుకున్నారండి, 2x4 రెట్రోఫిట్ టైల్స్ అండి ఇవన్నీ కూడా. ఫ్రంట్ టేక్ డోర్ అయితే ఇచ్చారు. 3 విండోస్ కూడా కంబైన్డ్ ఇచ్చారండి, బాగుంది. చాలా క్లాస్గా అయితే కనిపిస్తుందండి ఇది. అలాగే మెటల్ ల్యాండింగ్ కింద ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు, కామన్ బాత్రూమ్. అవుటర్స్ ఎవరన్నా యూస్ చేసుకుంటా ఉంటుందని, ఎమర్జెన్సీ పర్పస్లో వాడుకోవచ్చు అండి. ఇది బాగుంది, సింపుల్గా ఉందండి. ఇది ఈ విధంగా ఉంటుంది. లోన్కి వెళ్దామండి. లోన్ కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు. ఇదంతా టేక్ డోర్ అండి. ఇది 2x4 రెట్రోఫిట్ టైల్స్ అయితే యూస్ చేశారు. ఫ్లోరింగ్ అంతా కూడా బాగుందండి, చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది. ఇది హాల్ సైజ్ వచ్చేసి మనకి 17x10 సైజులో ఉంటుందండి. ఇదంతా కూడా ఇందులో సీలింగ్ కూడా బాగుందండి. కోడ్ లైటింగ్ కూడా తీసుకున్నారు. ఇదంతా కూడా పింక్ కలర్లో బాగుంది, చాలా క్లాస్గా కనిపిస్తుందండి. ఈ హాల్ అంతా కూడా మనకు రాయల్ ఫ్లై అయితే చేయించేశారు, బాగుంది. ఇదిగోండి, స్విచ్చెస్ అన్నీ కూడా మనకి గోల్డ్ మెడల్ వాడారండి. గోల్డ్ మెడల్ వైరు, గోల్డ్ మెడల్ స్విచ్లు కూడా వాడారండి. అన్నీ కూడా కన్స్ట్రక్షన్ వైజ్ అయితే బాగుందండి, బాగా చేయించారు. అది టీవీ యూనిట్ అండి. నార్త్ వైపు ఒక డోర్ ఇచ్చారు, ఒక విండో కూడా ఇచ్చారు ఇందులో. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా హాల్కి డైనింగ్కి మధ్యలో ఒక ఆర్చ్ కూడా తీసుకున్నారు, బాగుంది, క్లాస్గా కనిపిస్తుంది. ఇది ఇందులో సీలింగ్ కూడా బాగుందండి. ఈ డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 10.5x10 సైజులో ఉంటుందండి. సౌత్ వైపు ఒక డోర్ ఇచ్చారు, ఒక విండో కూడా ఇచ్చారండి ఇందులో. అట్లాగే ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు ఇందులో. ఇదిగోండి, ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. ఇది ఇక్కడ పూజా మందిర్ అయితే తీసుకున్నారండి ఇందులో. టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు కిచెన్ అంతా కూడా. కిచెన్ సైజు కూడా మనకి 10x7 సైజులో ఉంటుందండి, బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. లాన్ గుమ్మాలన్నీ కూడా గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి, సింపుల్గా ఉంది, క్లాస్గా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగా చేయించారండి. ఇది సౌత్ వైపు ఒక విండో ఇచ్చారు, అలాగే వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ సైజు వచ్చేసి మనకి 12.5x10.5 సైజులో ఉంటుందండి బెడ్రూమ్ సైజు. ఈ వాల్ అంతా కూడా రాయల్ ప్లే అయితే చేయించారండి, బాగుంది. దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇది కూడా ఒకసారి చూసుకోండి. PVC డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఈ బాత్రూమ్ సైజు 4.5x6.5 సైజులో ఉంటుందండి. కమోడ్స్, ట్యాప్లు రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. 99% వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ చేంజ్ అయితే మనకు అప్పు చెప్పడం జరుగుతుంది.
ఇది రాజమండ్రి రాజువోల్లో అయితే ఉంటుంది ఈ హౌస్. దీని రేట్ వచ్చేసి 60 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇంకా తగ్గిస్తారు, మాట్లాడుకోవచ్చండి. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా ఒకసారి చూపిస్తాను, ఇది కూడా ఒకసారి చూసుకోండి. లోనకు వచ్చేద్దామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు కూడా మనకు 12.5 x 10 సైజులో ఉంటుందండి. ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా సింపుల్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి, క్లాస్గా కనిపిస్తుంది. అలాగే ఇటు పక్కన ఇచ్చిన వాల్ కూడా రాయల్ ప్లే అయితే చేయించారు. అలాగే నార్త్ వైపు ఒక పెద్ద విండో అయితే తీసుకున్నారండి. వెలుతురు వైపు కూడా బాగుంది. అలాగే వెస్ట్ వైపు కూడా ఒక విండో తీసుకున్నారు. దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది కూడా 4.5 x 6.5 సైజులో ఉంటుందండి. కమోడ్లు, ట్యాప్లు రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. అవి చేయించి మనకు అప్పచెప్పడం అయితే జరుగుతుంది. 60 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇంకా తగ్గిస్తారు, మాట్లాడుకోవచ్చండి. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇది. దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు. మీ ప్రొఫైల్ బేసిక్ని పెట్టి లోన్ కూడా అవుతుంది. రాజమండ్రి రాజువోలు రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి హౌస్. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. పైన కూడా ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. మెట్లకి ఫ్లోర్ పెయింట్ అయితే యూస్ చేశారండి, బాగుంది. వర్షం పడకుండా కూడా పైన మనకి గూడైతే ఇచ్చారు, అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. 9x12 పిల్లర్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి బిల్డింగ్ అంతా కూడా. నైరుతిలో ఒక వాటర్ ట్యాంక్ కూడా తీసుకున్నారు, బాగుంది. దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చండి మీరు. ఇదిగోండి, వర్షం పడినా మెట్ల మీద ఏం అవ్వకుండా గూడు కూడా వేయించారు. పైన గేట్ కూడా ఒకటి ఇచ్చేసారండి సెక్యూరిటీ వైజ్. ఇది రాజమండ్రి రాజువోల్లో ఉంటుందండి ఈ హౌస్. ఫ్రంట్ అంతా 33 ఫీట్ రోడ్స్ అండి ఇవన్నీ కూడా. కావలసిన వారు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్లకి అయితే ఫోన్ చేయండి. ఒక రోజు ముందు ఫోన్ చేస్తే మీకు చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.